పట్టదారులపై పోలీసు ఉక్కుపదం. ఇక పోలీసు వ్యవస్థ అయితే మొత్తం నిర్వీర్యం అయిపోయిందని చెప్పొచ్చు. పోలీసు వ్యవస్థ ఎవరి కబంధాస్తాల్లో ఉందంటే సీఎం రేవంత్ రెడ్డి. హోంశాఖ మంత్రి ఊట ఆయనే. ఇవాళ ఉన్నటువంటి పోలీస్ శాఖ నడిపించేది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి హోమ్ మినిస్టరు. ఇవాళ మొన్నటికి మొన్న చూసాము, ఒక డీసీపీ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కత్తులతోని చంపేసేటువంటి ప్రయత్నం, ఒక కానిస్టేబుల్ను క్రూరంగా చంపేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. గత బీఆర్ఎస్ హయాంలో ఒక పోలీస్ అధికారి పైన కూడా దాడి జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరు మీద పోలీసుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోయేటువంటి ప్రమాదం ఎక్కువ ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఎస్బీ వ్యవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉంది, చీమ చిటుకుమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. ఇలా పోలీసులు ఇష్టానుసారంగా నానా ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భంలో మరి పోలీసు వ్యవస్థను కాపాడుకున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, మరి ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉన్నప్పటికీ, ఏ పోలీస్ అధికారుల వల్ల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఇలా వినలేనటువంటి పరిస్థితిలో ఇలా హోంశాఖ మంత్రి ఇలా పనిచేస్తున్న సందర్భాలు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక చీకటి రోజు. ఎక్కడ చూసినా కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతారని ఒక మాట చెప్తున్నారు. ఎక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు? తప్పుడు కేసులు పెట్టి లేనిపోయినటువంటి కేసులల్లో ఇబ్బందులకు గురి చేసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పేద బడుగు బలైన వర్గాల మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే వినేటువంటి సందర్భంలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇది తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుచేటు. లెటర్ ప్యాడ్ వ్యవస్థ ఉందంటే ఇది పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారులకు ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఇవ్వండి. ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతల విషయంలో స్పందించండి. కానీ కొద్దిమంది పోలీస్ అధికారులు, ఎస్ఐ స్థాయి అధికారులు, కానిస్టేబుల్ స్థాయి అధికారులు, సిఐ స్థాయి అధికారులు, ఏసీబీ స్థాయి అధికారులు అయితే భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అలా సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ జోలికి పోద్దని పదే చెప్తున్నప్పటికీ సెటిల్మెంట్లకే ఇలా రెవెన్యూ జోలికి పోయి ఇలా ఉన్నటువంటి ప్రైవేటు భూములలో ఇలా గవర్నమెంట్ భూములను రక్షించాల్సిన పోలీస్ అధికారులే ఇవాళ వాళ్ళకు రియల్ ఎస్టేట్ చేసే విధంగా సహకరించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఎస్ఐ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎస్ఐ అక్రమ కేసులు పెట్టి బనాయించేటువంటి సందర్భం చేస్తాడు. సిఐ గారికి సమాచారం ఇవ్వకుండా, ఏసీబీ గారికి సమాచారం ఇవ్వకుండా కేసు రిజిస్టర్ చేసి తర్వాత మేనేజ్ చేసుకునేటువంటి సందర్భాలు. ఇగో చూడండి ఎంత ఉక్కుపాదమో. పట్టదారులపై పోలీసు ఉక్కుపాదం. ఇవాళ సొంతం కట్టుకునేటువంటి నేపథ్యంలో కట్టుకున్న ఇంటిపైన కోర్టులో చూసుకోవాలి. సివిల్ మ్యాటర్లకు సంబంధించి పోలీసులు తలదూర్చొద్దు. సివిల్ మ్యాటర్లు అంటే పోలీసు తలదూర్చొద్దని పెద్ద బోర్డులు పెడతారు. పోలీస్ స్టేషన్లో కూడా బోర్డులు ఉంటాయి. మరి ఆ బోర్డులన్నీ నిజంగా ఉత్తేనా? అవన్నీ తాత్కాలికమేనా? ఎస్ఐ బొజ్జ రవీందర్తో పాటు సిఐ కూడా బెదిరిస్తున్నారని పట్టదారులు ఏడుస్తున్నారు. పేపర్లలో రాతలు మమ్మల్ని ఏం పీకలేవని బెదిరిస్తున్న ఈ ఎస్ఐ సిఐ. భూ కబ్జాదారునికి భూమి కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్న ఎస్ఐ సిఐ భూ కబ్జాదారుల ముందే పట్టదారులు ఘోరంగా బెదిరిస్తున్నారు. వరంగల్ పశ్చిమ వర్ధనపేట ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక చావు ఒక్కటే శరణ్యమంటున్న భూ హక్కుదారులు. జిల్లా కలెక్టర్ నివేదికను కాలి కింద తొక్కేస్తున్న ఎస్ఐ బొజ్జ రవీందర్. ఆడవాళ్ళను కూడా చూడకుండా కేసులు కట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. పట్టదారులందరినీ పట్టించుకునే దేవుడే లేడు. చూడు, ఇది సత్యం. ఇది ఒక సత్యం. ఒక ఎస్ఐ ఈ విధంగా ఉంటే, ఒక ఎస్ఐ ఈ విధంగా జులం చేస్తే, ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే, ఈ విధంగా మాట్లాడితే పేపర్ వార్తలు ఏమి పీకలవు అనేటువంటి విషయమైనటువంటి మాటలు ఎవడిచ్చాడు? ఏంది పోలీసు వ్యవస్థ? ఎవరి అండదండలు చూసుకొని? పోలీస్ అంటే కొమ్ములు ఉంటాయా? పోలీస్ అంటే ఏమైనా కొమ్ములు గిట్లుంటాయా? పోలీస్కి ఏమైనా స్పెషల్ ఉంటాయా? మనం కట్టే ట్యాక్సే కదా వాళ్ళు తీసుకునే జీతాలు, ఇంకైనా వేరుంటాయా? సామాన్యుల మీద మీ ప్రతాపం ఏంది?
సామాన్యుల మీద మీ ప్రతాపం ఏంది? ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈయనను సస్పెండ్ చేయొద్దు? ఎందుకు విచారణ కమిటీ ఈయన మీద విచారణ ఎందుకు చేయొద్దు? నేను పేరు పెట్టి రాశాను కదా బొజ్జ రవీందర్ అని. సిఐఎస్ఐ దీనిలో వీళ్ళ ప్రమేయం లేదా? అక్కడ ఉన్నటువంటి బాధితులను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఎడిపోతుంది లా అండ్ ఆర్డర్? ఎడిపోతుంది పోలీస్ వ్యవస్థ? కొత్త డీజీపీ గొప్పగా చెప్తున్నటువంటి సందర్భాలున్నాయి. మరి ఏమైపోయింది ఇది? ఏదైనా ఒక భూమికి కావాల్సిన హక్కులు 100కు పైగా ఉన్నటువంటి భూ హక్కుదారులను అంతర్జాతీయ తీవ్రవాదుల కన్నా దారుణంగా హింస పెడుతూ పాకిస్తాన్కి వెళ్ళిపోమ్మని బేరిస్తున్న భూ కబ్జాదారుడు బత్తిని శ్రీనివాసరావు, బత్తిని వేణుగోపాలరావులకు కేయు బాలమిత్ర పోలీస్ ఎస్హెచ్ఓ రవికుమార్, ఎస్ఐ రవీందర్లు తీవ్రంగా సహకరిస్తూ పట్టదారులను అరిఘోష పెట్టుకోవడానికి భూ పట్టదారులు తట్టుకోలేకపోతున్నారు. పోలీస్ అధికారులే కావాలని భూ కబ్జాలను సైట్ మీదికి పంపిస్తూ అక్రమంగా కొనసాగిస్తున్న పనులకు సహకరిస్తూ పట్టదారుల మీద దాడులు చేస్తూ తిరిగి కేసులు పెడుతూ జైలుకు పంపిస్తామని తీవ్రంగా వేధించడాన్ని భూ హక్కుదారులైన పట్టదారులు తట్టుకోలేక చావల్లో బతుకల్లో బతికి చావల్లో చచ్చి బతుకల్లో చిత్రవాదన అనుభవిస్తున్నారు. రాష్ట్ర మొత్తంలో ఎక్కడ చూడలేని పోలీసుల్ని కేఎస్ఐ సిఐ రూపంలో చూస్తున్నందుకు పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పేపర్ రాతలు మమ్మల్ని ఏం చేస్తాయి? నేరుగా భూ కబ్జాదారులకే సహకరిస్తాం, మీ దిక్కున్న కాడ చెప్పుకోపోండి అంటూ పట్టదారులను కాలికెందుకేసి తొక్కేసినట్లుగా బెదిరిస్తున్న పోలీసు అధికారుల తీరు యావత్ వరంగల్ అర్బన్ కమిషనరేట్ పరిధిలో పోలీసు వ్యవస్థను సామాన్య ప్రజల దృష్టిలో ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్నారని అధికారులు కనీసం పట్టించుకోకుండా వదిలేసడంతో ఎస్ఐసిఎల్ ఇద్దరు భూ కబ్జాల ముందే పట్టదారులను ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నారని నిజానికి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ స్థాయి అధికారి ముందు భూమి విచారణలో భూ కబ్జాలది పట్టా భూమిని నిరూపిస్తే ఉరివేసుకోవడానికి కూడా సిద్ధమని పట్టాదారులు కేవీఎస్ఐ బొజ్జ రవీందర్ సిఐ రవికుమార్ సవాల్ విసురుతున్నారు. బత్తిని శ్రీనివాసరావు తెల్ల కాగితం మీద సంతకం పెడితే కేయూ పోలీసులు అప్లికేషన్ రాసుకొని పట్టాదారులు ఏ విధమైనటువంటి క్రిమినల్ కేసులో ఇరికించాలో సెక్షన్లతో సహా వెతుక్కుంటూ కేసులు పెట్టే స్టేషన్ల చుట్టూ తిప్పుతూ విపరీతంగా బెదిరిస్తున్నని ఏ పోలీసు గిరి అనుకోవాలో కనీసం పట్టాదారులకు తెలుపలేకపోయినా పర్వాలేదు, కానీ కనీసం సమాజానికైనా తెలియజేయాలని భూ హక్కుదారులు డిమాండ్ చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టుకుంటూ పోతే మీ పైన కూడా ఇదే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే రోజు ఒకటి వస్తుందని మర్చిపోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. నిజమైన ఆధారాలు ఎవరు పసిగట్టకుండా దొంగ పర్మిషన్ అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేయిస్తామంటే ప్రాణాలే తీసుకుంటాం, కానీ భూమిని మాత్రం వదులుకునే ప్రసక్తి లేదంటూ కుటుంబంలోని మహిళలందరూ ఎస్ఐసిని హెచ్చరిస్తున్నారు. అధికారం ఉంది కదా అని పోలీస్ స్టేషన్లో పిలిపించి పట్టాదారులను బెదిరించినంత మాత్రాన గొప్పలం అయిపోతామని అనుకోకూడదు అంటూ కాకి యూనిఫామ్పై ఏమాత్రం గౌరవం ఉన్న, విశ్వాసం ఉన్న, నిజాయితీ ఉన్న, నిబద్ధత ఉన్న భూ కబ్జాదారులను వెంట పెట్టుకొని వచ్చి భూమిపైన విచారించే క్రమంలో పత్రికా సమావేశంలో మీరు కొనసాగించిన విచారణ కంటిన కేసుల వివరాలు ఎంత నిజాయితీ బయటపెట్టో చూపించండి అంటూ వాళ్ళు డిమాండ్ చేసే నేపథ్యం ఉంటుంది. ఇంకో వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు కమిషనర్ వాళ్ళందరూ కూడా లేఖలు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఎడిపోతుందంటే ఇది పోలీసు వ్యవస్థ. ఇది వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిఐఎస్ఐ భాగోతం. ఇది పట్టదారులను బెదిరింపులకు గురి చేసి లేనిపోని కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేసి జైలుకు పంపిస్తామనేటువంటి హుకుం జారీ చేసేటువంటి నేపథ్యం. సివిల్ మ్యాటర్లో తలదూర్చొద్దని పోలీస్ అధికారులకు ఉన్నతమైన అధికారులు చెప్పేటువంటి సందర్భాలు ఉంటాయి. మరి ఇక్కడ ఏం పోతుందంటే మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బంది కాదా? రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు కాదా? ఎడిపోతుందంటే ఇగో ఇది కేఈలో ఉన్నటువంటి పరిస్థితి. ఇగో వాళ్ళ మెమోలు, వాళ్ళ మీద సెక్షన్లు. క్రైమ్ నెంబర్ 578 2025 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎంత గొప్ప పోలీసు అధికారులు వాళ్ళ నిజాయితీని చాటుకున్నారు. ఇదే ఎస్ఐ బొజ్జ రవీందర్ సమక్షంలో సైట్ దగ్గర భూ కబ్జాదారుడు బత్తిని శ్రీనివాసరావు పట్టదారులపై బూతులు తిడుతూ దాడి చేసినప్పటికీ అట్టి భూ కబ్జాదారులపై కేసు చేయాల్సిన ఎస్ఐ పట్టదారులను స్టేషన్ పిలిపించి క్రిమినల్ కేసు నమోదు చేసి భూ కబ్జాదారునికి సహకరించిన తీరు పోలీసు చరిత్రలో రికార్డు స్థాయిలో నిలిచిపోతుందని పట్టదారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇకనైనా భూ కబ్జాదారులకు సహకరించకుండా నిజాయితీని కనపరిచి పోలీసు పరువును కాపాడంటూ హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఇది దానికి సంబంధించిన నేపథ్యం. ఒక్కసారి సిపి గారికి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి సిపి గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. సిపి గారిది వెయిటింగ్ వస్తుంది. సిపి గారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఫోన్ కాల్ చేస్తున్న నేపథ్యం ఉంది. పాపం వివరణ తీసుకుందంటే నిజంగా చాలా బాధాకరం. మరి వీళ్ళ ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి మరి ఆ పోలీస్ అధికారికి తెలియకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. దీని మీద విచారణ జరిపి
నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. నిజాలు తెలుసుకొని న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నేపథ్యం ఉంది.